హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథలు, ఐతిహ్యమాల వీటిలో నుంచి 46వ కథ చెప్పుకోబోతున్నాం. ఈ 46వ కథ నిన్న చెప్పుకున్న యోగేశ్వరన్ పిళ్ళై కథకి అనుబంధంగా చెప్పుకునే కథ. అంటే నిన్న యోగేశ్వరన్ పిళ్ళై గురించి చెప్పుకున్నాము. ఈరోజు రామన్ పిళ్ళై, యోగేశ్వరన్ రామన్ పిళ్ళై గురించి చెప్పుకోబోతున్నాం. ఈ యోగేశ్వరన్ పిళ్ళై యొక్క కొడుకే ఈ రామన్ పిళ్ళై. నిన్నటి కథని నెలిక్కట్టు పిళ్ళైల కథ అని చెప్పుకున్నాం. అసలు ఈ నెలిక్కట్టు పిళ్ళైలు అనే పేరు వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్నది ఈరోజు కథలో మనకు తెలుస్తుంది. అది మనం చెప్పుకోబోతున్నాం. ఈ యోగేశ్వరన్ పిళ్ళై యొక్క పెద్ద భార్య ద్వారా పుట్టిన కొడుకు ఈ రామన్ పిళ్ళై. ఈ రామన్ పిళ్ళై చిన్నప్పుడు తన తండ్రితో ట్రవంకూర్ రాజస్థానానికి వెళ్తాడు. అక్కడ కొన్నాళ్ళు ఉంటాడు. అక్కడ ఉండే చాలామంది అధికారులతోనూ అనధికారులతోనూ ఇతనికి పరిచయాలు ఉంటాయి. ఆ తర్వాత ఇతను గొప్ప రచయిత, మళ్ళీ గణికుడు అంటే అకౌంటెంట్గా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఇతను అనేక గ్రంథాలను రచించాడు. ఆ గ్రంథాలు ఈ రోజుకి కూడా నెలిక్కట్టు పిళ్ళైల ఇంట్లో ఉన్నాయి. ఈ రామన్ పిళ్ళైని వాళ్ళ తండ్రి గారైన యోగేశ్వరన్ పిళ్ళై యొక్క భక్తులు లేదా అనుచరులు వరరామయోగి అని పిలుస్తూ ఉండేవారు. ఈ యోగేశ్వరన్ రామన్ పిళ్ళై ట్రవంకూర్ రాజస్థానంలో ముఖ్య గణికుడిగా అంటే చీఫ్ అకౌంటెంట్గా కూడా పనిచేశాడు. ఎందుకంటే అతను లెక్కల్లో నిష్ణాతుడు. ఇతను చాలా మేధావి. లెక్కలు, గణితంలో అతని బుర్ర చాలా పదునైందనమాట. అంచేత ఈ రామన్ పిళ్ళైకి రాజుగారు తన కొలువులో ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు. అదేంటంటే కయంకుళం దగ్గరలో ఉన్న మావిలెక్కర అనే ఊళ్ళో ఉన్న దేవాలయంలో లెక్కలు చూసే ఉద్యోగాన్ని రాజుగారు ఈ రామన్ పిళ్ళైకి ఇస్తాడనమాట. ఆ తర్వాత కాలంలో ఇతను అక్కడి నుంచి తిరువెళ్ళ గుడిలో కూడా అకౌంటెంట్గా పనిచేస్తాడు. రోజుల్లో ఎవరికైనా ఆస్తి ఉండి వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి ట్రవంకూర్ రాజు గారికి చెందుద్ది అన్నట్టుగా చట్టం ఉండేది. ఆ రోజుల్లో కొట్టంపెరూరు గ్రామంలో బాగా ధనవంతుడైన నెలిక్కట్టు నాయర్ల కుటుంబం ఒకటి ఉండేది. వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళు నిస్సొంతుగా అంటే సంతానం లేకుండా చనిపోవటం వల్ల వాళ్ళ యావదాస్తి రాజుగారికి చెందుతుంది. అంచేత రాజుగారు ఏం చేస్తారంటే తనకి మిత్రుడైన రామన్ పిళ్ళైని ఆ నెలిక్కట్టు పిళ్ళైల ఆస్తిని తన మిత్రుడైన రామన్ పిళ్ళైని తీసేసుకోమని చెప్తాడు. అప్పటి నుంచి ఈ రామన్ పిళ్ళై యొక్క కుటుంబానికి నెలిక్కట్టు కుటుంబం అని పేరు వస్తుంది. ఈ రామన్ పిళ్ళై ఆ నెలిక్కట్టు వారి ఇంటి పక్కనే మళ్ళా ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాడు. అందులో తను ఉంటాడు. ఉమయాళ్ పార్వతి అనే ఆమెని అతను పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ఉంటాడు. కానీ అతనికి సంతానం అనేది ఒక కొరతగా ఉండిపోతుంది. అతనికి 60 సంవత్సరాలు వచ్చినాయి. అయినా సరే అతనికి సంతానం కలగదు. అతని భార్య గర్భం ధరిస్తుంది, కానీ గర్భం ధరించిన ప్రతిసారి ఆవిడికి గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. పిల్లలు పుట్టరు. ఆయన అనేక మంది వైద్యులకి చూపిస్తాడు, కానీ ఉపయోగం ఏమీ ఉండదు. అప్పుడు పయార్ పడిపురాలో ఉన్న కన్యార్ అనే గొప్ప జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. మనం ఇంతకుముందు కథల్లో పయార్ పడిపురా కన్యార్ గురించి చెప్పుకున్నాం. అతను గొప్ప జ్యోతిష్కుడు ఆ రోజుల్లో. అంచేత అతని దగ్గరికి వెళ్తాడు. అతను జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇతని జాతకాన్ని ఇవన్నీ పరిశీలించి రామన్ పిళ్ళైకి చెప్తాడు. ఏమనంటే, మీ భార్యని ఒక యక్షుడు ఆవహించి ఉన్నాడు. అందుకని ఆవిడికి పిల్లలు పుట్టడం లేదు. గర్భం ధరించిన ప్రతిసారి గర్భస్రావం జరిగిపోతుంది. ఆమెకు ఆవహించిన యక్షుణ్ణి వెళ్ళగొడితే అప్పుడు నీ భార్యకి పిల్లలు పుడతారు అని చెప్తాడు ఆ జ్యోతిష్కుడు. అప్పుడు అతను తిరిగి తన ఊరు వస్తాడు. అనేక పూజలు చేయించుతాడు. ఎంతోమంది పెద్ద పెద్ద మాంత్రికుల్ని, తాంత్రికుల్ని తీసుకొచ్చి కూడా పూజలు చేయించుతాడు. అయినా సరే ఏమీ ఉపయోగం ఉండదు. ఫలితం ఏమి ఉండదు. అప్పుడు చివరికి చెంగనూరులో
తెవల సెరింతన్ అనే ఒక గొప్ప తాంత్రికుడు ఉన్నాడని తెలుసుకుని అతనికి కబురు పంపిస్తాడు. అతనేం చెప్తాడంటే, నాకు 2 రోజుల దాకా ఖాళీ లేదు. 2 రోజుల తర్వాత వస్తానని చెప్పు రామన్ పిళ్ళయ్య గారికి అని చెప్తాడు. సరే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి విషయం చెప్తాడు. చెప్తే సరేనంటాడు రామన్ పిళ్ళయ్య. 2 రోజుల తర్వాత ఉదయం తెల్లవారుజామునే ఇతను బయలుదేరతాడు. ఎవరు? తెవల సెరింతన్ను ఎక్కడి నుంచి? చెంగనూరు నుంచి రామన్ పిళ్ళయ్య వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. బయలుదేరి వెళ్తూ సూర్యోదయం అయ్యేటప్పటికి కట్టంపెరూరు అనే ఊరి దగ్గరికి వస్తాడు. కట్టంపెరూరు ఊరి మొదట్లో ఒక గుడి ఉంటది. ఆ గుడి దగ్గర ఒక చెరువు కనపడుద్ది. ఆ చెరువులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాము, పూజ చేసుకుందాము అని చెప్పేసి ఆగుతాడు. ఆగి అక్కడ చెరువు గట్టున ఒక కొలప్పుర ఉంటది. కొలప్పుర అంటే కోనేటి పక్కన ఉండే చావిడనమాట. ఆ చావిడి దగ్గర ఇతను ఏం చేస్తాడంటే ఆ చెరువులో దిగి తన ముండు, కౌపీనం వీటిని ఉతుక్కుని ఆరేసుకుంటాడు. ముండు అంటే పంచ, కౌపీనం అంటే గోచి. ఇవి ఆరేసుకుంటే అక్కడ కావు ఉంటది. కావు అంటే తోట. గుడికి ఆనుకుని ఉండే ఒక పళ్ళు, పూలు ఉండే ఒక తోట అనమాట. ఆ తోట నిండా కూడా కోతులుంటాయి. ఆ కోతులు ఉంటే తనకేంటిలే అనుకుని ఇతను కౌపీనం, ముండు ఆరేసుకుని తన కండువాని కట్టుకుని స్నానం చేసి పైకొచ్చి పూజ అయన్నీ కూడా చేసుకుంటాడు. తర్వాత కౌపీనం గురించిను, ముండు గురించి చూస్తే అవి కోతులెత్తుకుపోయి ఓ చెట్టు మీద కూర్చుంటాయి. కోతుల్ని పిలిచినా అయి రావు. ఓహో! మీ పని ఇలాగొద్దా అని చెప్పి ఒక మంత్రం చదివి కోతులన్నిటిని కిందకి దిగమంటాడు. కోతులన్నీ కిందకి దిగుతాయి. కిందకి దిగిన తర్వాత తన ముండుని అంటే తన పంచెని తీసుకొని నడానికి చుట్టుకుని ఆ కోతులన్నిటిని నా ఎనకాల బయలుదేరి రండి అని చెప్పేసి అతను ముందుకు నడుచుకుంటా వెళ్తాడు. ఇతను పెట్టిన మంత్రానికి కోతులన్నీ కూడా ఇతని మాట వింటాయన్నమాట. విని ఇతని వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అందులో ఒక కోతి కౌపీనాన్ని లాక్కుంది కదా! అది కూడా ఆ కౌపీనాన్ని అలాగే పుచ్చుకొని ఎవల సెరింతన్ వెనక నడుచుకుంటూ వెళ్తది. ఇంకెలాగో ఊళ్ళోకొచ్చేసాడు కదా! కట్టంపరూరు ఊరి చివరలో ఇతను స్నానం చేశాడు. ఈ కట్టంపరూరు ఊళ్ళోకొచ్చిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ రామన పిళ్ళయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఈ సెరింతన్. ఈ తెవల సెరింతన్‌కి రామన్ పిళ్ళై ఘనంగా స్వాగతం పలుకుతాడు. కానీ అతని వెంట వచ్చిన ఈ కోతి ముక్కను చూసి, "ఏమిటండి ఈ కోతి మూక" అని అడుగుతాడు. అప్పుడు తెవల సెరింతన్ జరిగిన కథ అంతా చెప్తాడు. అప్పుడు రామన్ పిళ్ళై ఏమంటాడంటే, "పాపం అయి మూగజీవులు కదండీ! ఎందుకు ఆటిని వదిలేయండి" అంటే అప్పుడు తెవల సెరింతన్ మళ్ళీ ఒక మంత్రాన్ని చదువుతాడు. చదివితే అప్పుడు ఆ కోతులన్నీ కూడా మంత్ర మహిమతో ఈ కోతులు అక్కడి నుంచి ఆ కౌపీనాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోతాయి. అప్పుడు రామన్ పిళ్ళై తన కథ అంతా తెవల సెరింతన్‌కి వినిపిస్తాడు. "ఇప్పటికే నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయండి. ఇంక నాకు కొడుకు కలగకపోతే నా వంశం అంతరించిపోతుంది" అని చెప్పి బాధపడతాడు. "నువ్వేం బాధపడవద్దు. నీ భార్యకి పట్టుకున్న యక్షుడిని నేను వదిలిస్తాను." యక్షుడు అంటే మనం భూతాలు అంటాం కదా! దెయ్యాలు అంటాం కదా! దెయ్యాన్ని వదిలిస్తాం. మలయాళ భాషలో యక్షుడు అంటారు. మనం దెయ్యం. దెయ్యం పట్టింది. అంచేత ఆ దెయ్యాన్ని నేను వదిలిస్తాను అని చెప్పేసి తాంత్రికుడైన ఈ తెవల సెరింతన్ చెప్తాడు. అంతేకాకుండా నీకు ఒక మగపిల్లవాడు కూడా పుడతాడని ముందుగానే చెప్తాడు. ఈ రామన పిళ్ళై ఏమంటాడంటే, "అయ్యా! ఆ కోతుల్ని మీరు మెస్మరైజ్ చేసి మీ ఎనకాల నడిపించుకుంటూ వచ్చారు. అవి ఏ విధంగానూ అల్లరి చేయకుండా చక్కగా నడుచుకుంటూ మీ ఎనకాల వచ్చినియి. మళ్ళా మీరు మంత్రం చదవగానే అయి మామూలుగా గంతులేసుకుంటూ తిరిగి వెళ్ళిపోయాయి. కానీ మీ శక్తికి నేను పరీక్ష పెడుతున్నాను అనుకోవద్దు గానీ, నాకు మీ మంత్రశక్తిని ఓసారి చూపించండి" అంటాడు. అప్పుడు ఈ తెవల సెరింతన్ ఏమంటాడంటే, "సరే మీ పెరట్లోకెళ్దాం రండి" అని చెప్తాడు. పెరట్లోకెళ్తే అక్కడ పశువుల శాల మీద ఒక గుమ్మడిపాదు ఉంటది. ఆ గుమ్మడిపాదు పశువుల శాలంతా పాకేసి బాగా కాయలు కాసి ఉంటుందనమాట. ఇతను ఒక మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చదవగానే ఆ పశువుల శాల మీద ఉన్న గుమ్మడిపాదు అంతా కూడా మెల్లిగా కిందకి జారి కింద పడిపోతుంది. ఆ తరువాత మళ్ళా ఇంకో మంత్రం చదువుతాడు. అప్పుడు కింద పడిపోయిన ఈ గుమ్మడిపాదు మళ్ళా పాక్కుంటూ మొత్తం పశువుల శాలంతా కూడా ఆవరించేస్తది. అది చూసి రామన పిళ్ళై ఆశ్చర్యపోతాడు.
తెవలసేరిన తన శక్తి మీద అతనికి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు. అప్పుడేమంటాడంటే, క్షమించండి మీ శక్తియుక్తులు నేను గ్రహించలేకపోయాను అని తెవలసేరింతన్ని క్షమార్పణ పెడతాడు. తెవలసేరింతను ఏమంటాడంటే, ఏమీ పర్వాలేదు నేను నయం చేస్తాను. నీ భార్యకి ఆ యక్షుడి నుంచి విముక్తి కలిగిస్తాను. నీకు వంశోద్ధారకుడు పుడతాడు అని చెప్తాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం దాకా వేచి ఉండి, రాత్రి చీకటి పడ్డాక ఈ తెవలసేరింతను రామన్ పిళ్ళై ఇంట్లో ఉన్న మధ్య గదిలో, అంటే మధ్య వసారాలో, మధ్య చావిడిలో ఒక షడ్భుజాకారంలో విభూదితో ఒక ముగ్గుని వేస్తాడు. వేసి పినియాల్ని తీసుకురండి అంటాడు. పినియాల్ అంటే మలయాళ భాషలో దెయ్యం పట్టిన వ్యక్తిని పినియాల్ అని చెప్పేసి అంటారు. ఆ పినియాల్ అంటే ఎవరిప్పుడు? ఉమయాల్ పార్వతి. ఉమయాల్ పార్వతి అంటే ఈ రామన్ పిళ్ళై యొక్క భార్య. ఈ ఉమయాల్ పార్వతిని తీసుకొచ్చి ఆ ముగ్గులో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత కొంచెం విభూది తీసుకుని మంత్రాలు చదివి ఆ పినియాల్ మీద వేస్తాడు. వేస్తే ఆ యక్షుడిని పిలుస్తాడు, కానీ రాడు. మళ్ళా విభూది తీసుకుని ఇంకొన్ని మంత్రాలు చదివి మళ్ళా ఆ విభూదిని పినియాల మీద జల్లుతాడు, కానీ యక్షుడు రాడు. ఇంకా లాభం లేదని చాలా శక్తివంతమైన మంత్రాలను అప్పుడు చదువుతూ మొదలు పెడతాడు. అప్పుడు గత్యంతరం లేక యక్షుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఆ అమ్మాయిని ఆవహించి ఆ పినియాల లోపల ఉంటాడనమాట. ఉండి యక్షుడు ఆ అమ్మాయి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ యక్షుడిని ఈ తెవలసేరింతన్ అనే మాంత్రికుడు పిలుస్తాడు కదా, వచ్చాడు కదా, నువ్వెవరవు ఏంటి అని అడుగుతాడు. నేను యక్షుణ్ణి అంటాడు. అయితే ఈ ఉమయాల్ పార్వతిని ఎందుకు ఆవహించావు నువ్వు అంటే, ఈ ఉమయాల్ పార్వతి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆవిడ వదిలి వెళ్ళను గాక వెళ్ళను అని చెప్తాడు. నీవు ఆమెను ఆవహించి ఉండడం వల్ల ఆమెకు పిల్లలు పుట్టడం లేదు అంటాడు. అంటే అవును, పిల్లల్ని నేనే గర్భంలో చంపేస్తున్నాను అని చెప్పేసి యక్షుడు అంటాడు. అంటే ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయిలకి యక్షుడు ఆవహించాడు కాబట్టి యక్షుడు ఆమెతో పలికిస్తూ ఉంటాడు. సరే ఆమెకి ఇప్పుడు పిల్లలు కావాలి అంచేత నువ్వు ఆమెను విడిచి వెళ్ళిపో అని చెప్పేసి ఈ మాంత్రికుడు అంటాడు. అంటే ఆ ఒక్కటి అడగబాకు, నేను ఆవిడని వదలను అని చెప్తాడు. నువ్వు వదలకపోతే నేను వదిలిస్తాను అంటాడు మాంత్రికుడు. అది నీ వల్ల కాదు అంటాడు యక్షుడు. అయితే ఛాలెంజ్ అంటే ఆ ఛాలెంజ్ అనుకుంటారు. ఇప్పుడు ఆమెలో ఉన్న యక్షుడు ఏమని పలుకుతాడంటే, నీకంటే ముందు చాలామంది మాంత్రికులు, తాంత్రికులు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అవమానపడి, భంగపడి, అవమాన భారంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్వంటే నాకు గౌరవం ఉంది. అంచేత నువ్వు భంగపడకుండా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోదు అని చెప్తాడు. లేకపోతే నేను నిన్ను పరిగెత్తిస్తాను అని చెప్పేసి ఆమెలో ఉన్న యక్షుడు పలుకుతాడనమాట. ఇంకప్పుడు ఈ తాంత్రికుడు పూజ మొదలుపెడతాడు. మొదలుపెట్టినెమ్మటే ఆ పినియాల్ అంటే ఈ దెయ్యం పట్టిన రామన్ పిళ్ళై భార్య ఉంది కదా, ఆవిడ కూర్చున్నది ముగ్గులోంచి ఒకసారి లేచి నిలబడుద్ది. లేచి నిలబడగానే ఈ తాంత్రికుడు ఏం చేస్తాడు, తను సిద్ధంగా తన పక్కనే ఉంచుకున్న ఒక నూలు తాడుని తీసుకుని దాన్ని ముడేస్తాడు. ముడేయగానే అప్పుడు ఆ స్త్రీ తన 2 చేతులు కట్టేసినట్లుగా ఒక చేతి మీద మరో చెయ్యి వేసి అలాగే ఉంచుకుని మళ్ళా కూర్చుండిపోద్ది. అప్పుడు తెవలసేరింతను తంత్ర విద్యలో ఆరితేరినవాడు అవటం వల్ల వెంటనే ఆ తాడుని ముడేశాడు గానీ, లేకుంటే ఆ యక్షుడు అతన్ని చెంప చెళ్ళుమని కొట్టేవాడు. అంటే ఆ స్త్రీతో కొట్టిచ్చేవాడనమాట. ఎప్పుడైతే చేతులు ముడేసేసాడో అప్పుడు ఆ యక్షుడికి అర్థమవుతుంది. నాకు అర్థమైపోయింది, నువ్వు గొప్ప తాంత్రికుడువు, నీ శక్తి ముందు నేను నిలవలేను. అందుకని ఈవిని వదిలేసి నేను వెళ్ళిపోతాను. కానీ ఒక షరతు ఏంటంటే, నువ్వు నన్ను గౌరవంగా పంపాలి అంటాడు. అంటే అప్పుడు ఈ తాంత్రికుడు అడుగుతాడు, నీ కోరిక ఏమిటి అని. నన్ను ఘనంగా సాగనంపన అవసరం లేదు, కానీ మామూలుగా పూజ చేసి పంపించండి, నేను వెళ్ళిపోతాను అంటాడు. అంటే సరే, పూజ ఇప్పుడు కుదరదు, సమయం మించిపోయింది, వచ్చే వారంలో ఏదో ఒక రోజు చేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ యక్షుడు ఏమంటాడంటే, అలా కాదు, నేను వెళ్ళిపోతాక నిశ్చయించుకున్నాను, అంచేత రేపే పూజ చేయాలి అని చెప్పేసి కోరతాడు. కోరితే ఈ తాంత్రికుడైన సెరింతన్ను సరేనని చెప్పేసి అంటాడు. అయితే రేపు రాత్రికి నేను పూజ చేస్తాను అంటాడు. ఓకే అంటే ఓకే అనుకుంటారు. అయితే యక్షుడు
ఆవిడలోంచి వెళ్ళిపోయాడో ఆవిడ స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ కొంతసేపటికి లేచి మంచినీళ్ళు తాగిన తర్వాత తన పడక గదిలోకి వెళ్ళిపోయి మామూలుగా ఏమీ ఎరగనట్లుగానే పడుకొని నిద్రపోతుంది ఆవిడ. సరే మర్నాడు ఈ తాంత్రిక పూజకి సకల ఏర్పాట్లు చేయించుతాడు రామన్ పిళ్ళై. అప్పుడు అష్టగంధం, సాంబ్రాణి, కలభం, పన్నీరు, కస్తూరి, నైవేద్యం, పాలపాయసం, అప్పం, అవిళ్ అంటే అటుకులు, మలార్ అంటే వేయించిన వడ్లు, లేత కొబ్బరికాయలు, బెల్లం, విభూది ఇవన్నీ తెప్పించి వాటితో ముగ్గు అవి వేసి ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలో అవన్నీ చేసి అక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని వచ్చేటట్లుగా చేస్తాడు ఈ తాంత్రికుడు. అన్నీ సర్దుకున్న తర్వాత దీపం వెలిగించి హారతిచ్చి పూజ మొదలు పెడతాడు. ఈ దీపారాధన చేసిన తర్వాత తన చేతిలోని కొన్ని పువ్వుల్ని తీసుకుని గంధాన్ని తీసుకుని మంత్రం చదివి వాటిని పినియాల తలపైన పెడతాడు. పినియాలంటే దెయ్యం ఆవహించిన రామన్ పిళ్ళై యొక్క భార్య, ఆవిడ పేరు పార్వతి. అప్పుడు ఆహ్వానిస్తాడు. ఆ యక్షుడు ఎప్పుడైతే ఆమె ఒంట్లోకి ప్రవేశిస్తాడో ఆమెకు ఒక్కసారిగా జలధరింపు వస్తుంది. ఒళ్ళంతా కూడా జలధరింపు వస్తుంది. యక్షుడు ఆమెలోకి వచ్చాడని అదొక సంకేతం అనమాట. అప్పుడు ఆమె తన కుడికాల్ని ఎత్తి ఎడంకాలిపై వేసుకుని కూర్చుంటుంది. అంటే మగవాళ్ళు కూర్చుంటారు సాధారణంగా బాసిమాట వేసుకున్నప్పుడు ఎడమ మోకాల్ని కింద పెట్టి ఎడమ కాలు పైన కుడికాలు వచ్చేటట్టుగా బాసిమాట వేసుకుని కూర్చోవాలంట మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే దానికి వ్యతిరేకంగా కూర్చోవాలి. కుడికాల్ని కింద పెట్టి దాని పైకి ఎడమకాలు వచ్చేటట్టుగా కూర్చోవాలి. అప్పుడు తెవల సరింతను ఈ పూజ ఇవన్నీ చేస్తాడు, నైవేద్యం పెడతాడు, పూలదాండ్లు ఇవన్నీ కూడా ఎదురుగుండా పెట్టి దాన్ని స్వీకరించమంటాడు. ఆ స్త్రీ ఏమంటుందంటే, నువ్వు నా చేతులు బంధించేసావు కదా, ఎలా తీసుకోవాలి అని అంటాడు. అంటే ముందు రోజు పూజ చేసినప్పుడు ఆ తాడు ముడివేస్తాడు కదా, ముడివేసినప్పుడే చేతులు బంధించినట్లు అయిపోయిందని మనం చెప్పుకున్నాం కదా. అయ్యో నేను మర్చిపోయాను అని చెప్పి అప్పుడు ఈ శరింతను ఏం చేస్తాడంటే నిన్న ముడివేసి ఉంచిన తాడు ముడి విప్పేస్తాడు. అప్పుడు ఆ స్త్రీ అక్కడ ఉన్న చందనం తీసుకుని తన నుదుటి మీద రాసుకుంటుంది, పూలదండం తీసుకుని మెళ్ళో వేసుకుంటుంది. ఇప్పుడు ఆ స్త్రీని ఆవహించి ఉన్న యక్షుడు చెప్తాడనమాట, నేను చాలా కాలంగా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ కుటుంబానికి ఏమన్నా మంచి చేయాలి కాబట్టి ఈమెకి ఒక మగపిల్లవాడు పుట్టేటట్లుగా నేను ఈవిడికి అనుగ్రహిస్తాను. ఇక నుంచి ఈ ఇంట్లో పుట్టే మగపిల్లవాళ్ళందరూ కూడా గొప్ప మేధావులు అవుతారు అని చెప్పేసి ఆశీర్వదించి మళ్ళీ సంవత్సరం తిరిగే నాటికి సరిగ్గా మళ్ళా ఇదే రోజున ఈమెకు మగపిల్లవాడు పుడతాడు చెప్పేసి యక్షుడు ఆమె శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. రామన్ పిళ్ళై చాలా సంతోషిస్తాడు. ఈ తెవల శరింతనికి ధనం, అనేకమైన కానుకలు ఇవన్నీ ఇచ్చి సన్మానించి పంపిస్తాడనమాట. కొన్నాళ్ళకి ఈ ఉమ్మయాల్ పార్వతికి గర్భం వస్తుంది. యక్షుడు చెప్పినట్లుగా మళ్ళీ అదే రోజున ఆమెకి మగపిల్లవాడు జన్మిస్తాడు. అతనికి బలరామన్ పిళ్ళై అని పేరు పెడతాడు ఈ రామన్ పిళ్ళై. ఇది 1782లో జరిగిన యథార్థ గాథ. ఈ రామన్ పిళ్ళై ట్రెవంకూరు రాజైన రామవర్మకు చాలా మంచి స్నేహితుడు. అంచేత తనకి కొడుకు పుట్టిన విషయాన్ని ఒక దూత ద్వారా రాజుగారికి కౌరు పంపిస్తారు. ఎక్కడి నుంచి? కట్టంపేరూరు నుంచి. ట్రెవంకూరు రాజుగారి దగ్గరికి తర్వాత తన కొడుకుని కూడా తీసుకెళ్తాడు. రాజుగారు ఈ రామన్ పిళ్ళై కుమారుణ్ణి తన ఒళ్ళోకి తీసుకుని ఇతనికి పేరు కూడా పెడతాడు. నా పేరైతే రామవర్మ, అంచేత నీ కొడుక్కి బలరామన్ అని పేరు పెడుతున్నాను అని చెప్తాడు రామన్ పిళ్ళైకి. అలా నామకరణం ఆ పిల్లవాడికి రాజుగారి పేరు మీద జరుగుతుందన్నమాట. తర్వాత రామన్ పిళ్ళై చాలా కాలం ట్రెవంకూరు సంస్థానంలో చీఫ్ అకౌంటెంట్గా పనిచేశాడు. రామవర్మ ఉన్నంత వరకు రామవర్మ సంస్థానంలో పనిచేసి ఆ తర్వాత కట్టంపెరూరుకి వెళ్ళిపోతాడు. రామవర్మన్ కొడుకైన బలరామవర్మన్ కూడా రామన్ పిళ్ళై అంటే చాలా గౌరవ అభిమానాలతో చూసేవాడు. తను వృద్ధుడైపోయిన తర్వాత తను వెళ్ళిపోతూ తన ప్రతినిధిగా శంకర్ నారాయణ పిళ్ళై అనే అతన్ని పంపిస్తాడు రాజాస్థానంలో లెక్కలు చూడటానికి. వాటికి అప్పటి నుంచి రామన్ పిళ్ళై చనిపోయే వరకు కూడా అతనికి ట్రెవంకూరు సంస్థానం నుంచి ప్రతి నెల జీతం పంపుతూ ఉండేవారంట. ఆ విధంగా
ఈ యోగన్ రామన్ పిళ్ళయి 96 సంవత్సరాల పాటు జీవించాడు. ఈనాటికి కూడా ఈ కేరళ సమాజంలో ఈ నెలక్కట్టి కుటుంబం వారు చాలా ధనవంతమైన కుటుంబాల్లో ఒకటి. అంటే అరిస్టాక్రటిక్ ఫ్యామిలీల్లో ఒకటనమాట. ఈ బలరామన్ పిళ్ళయి యోగి రామన్ పిళ్ళై కొడుకు. ఇతను కూడా గొప్ప కవి, జ్యోతిష పండితుడు, వైద్యుడు, తాంత్రికుడు. చాలా కాలం ఇతను కూడా ట్రెవెంకూర్ రాజస్థానంలో పనిచేశాడు. ఆయన కూడా సుమారు 90 సంవత్సరాల పాటు జీవించాడనమాట. ఇది నెలక్కట్టు పిళ్ళైల కథ, వాళ్ళ జీవిత కథ. ఇది నిజంగా జరిగిన కథ. ఇది యథార్థ గాథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారాలతో మీ ఆదిశేషు.